ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాం. ఆ ముఖ్యమంత్రి ఆజ్ఞల ప్రకారం, ఆ ముఖ్యమంత్రి అధికారం ప్రకారము మనం నడవాలి అని అనుకొని ఎలక్షన్స్ పెట్టుకొని నడుస్తుంది ఈ లోకం. కానీ మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రులు నీతిమంతులేనా? అసలు వాళ్ళని మనం ఎన్నుకున్నామా, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే మనకు అధికారులుగా ముఖ్యమంత్రులుగా ఉండాలనుకొని వచ్చేస్తున్నారా? లంచము, డబ్బు, అధికారం, రకరకాల అవన్నీ పెట్టి మనల్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రులు, మనల్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులు, మనల్ని పరిపాలిస్తున్న ఎమ్మెల్యేలు, మనల్ని పరిపాలిస్తున్న కలెక్టర్లు, మనకు న్యాయం తీరుస్తున్న జడ్జీలు, మనకున్నటువంటి పోలీసులు అందరూ నీతిమంతులేనా? చూసారా? కనుక మనిషి యొక్క అధికారంలో మనిషి నడవాలనుకున్నా ప్రమాదం వస్తుంది. కారణం ఏంటి? మనిషి నీతిమంతుడుగా, అనేక మంది నీతిమంతుడుగా లేరు కాబట్టి. ప్రధానమంత్రుల్లో నీతిమంతులు లేరు, ముఖ్యమంత్రుల్లో నీతిమంతులు లేరు, కలెక్టర్లలో నీతిమంతులు లేరు, జడ్జిల్లో నీతిమంతులు లేరు, పోలీసుల్లో నీతిమంతులు లేరు. మరి వాళ్ళు మనల్ని పరిపాలిస్తే మనకి ఏం క్షేమం కలుగుతుంది? ఒక అన్యాయస్తుడు పరిపాలిస్తే ప్రజలకు న్యాయం ఎలా కలుగుతుంది? కలగదు. కనుక మనం ఆ మనిషి మనల్ని పరిపాలించాలి అనుకోవడం అనేది చాలా తప్పు. లేదా మన సొంతంగా మన హృదయాన్ని మనం నడిపించుకోవాలి, మన జీవితాన్ని నడిపించుకోవాలి అనుకోవడం కూడా తప్పే. మరి ఎవరు మనల్ని పరిపాలిస్తే బాగుంటుంది, ఎవరు మనల్ని నడిపిస్తే బాగుంటుంది, మన జీవితం అనేది తెలుసుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. మనం మన సొంతగా తయారు చేయబడిన వారము కాము కనుక, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు కనుక మనము సృష్టింపబడిన వారము. ఒకవేళ మనంతటా మనమే సృష్టించుకునే పని అయితే మనం ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు, ఎవరి అధికారానికి లోబడాల్సిన అవసరం లేదు, ఎవరు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం లేదు. కానీ అలా కాదు కదా. మనకంటూ మనం సృష్టించుకోలేదు కాబట్టి, మనం సృష్టింపబడిన వారము కాబట్టి, సృష్టికర్త ఏ ఉద్దేశంతో మనల్ని సృష్టించాడో ఆ ఆలోచన తెలుసుకొని మనం వెళితే మనకు క్షేమం. మన హృదయాల కంట కాపుదల కావాలంట, మన జీవితానికంట కాపుదల కావాలంట. మన హృదయం లోపలికి రాగలిగిన వాడెవరు? ఇద్దరున్నారు. ఒక మనిషి హృదయం లోపల చూడగలిగిన వారు, ఒక మనిషి హృదయం లోపలికి రాగలిగిన వారు ఇద్దరున్నారు. వాళ్ళల్లో ఒకడు దేవుడు, రెండో వాడు సాతాను, దయ్యం. దేవుడు మన హృదయంలోకి రాగలడు, సాతాను కూడా మన హృదయంలోకి రాగలడు. అయితే ఏ మనిషి అయితే తన హృదయంలోకి ఎవరిని ఆహ్వానిస్తారో, దేవుణ్ణి ఆహ్వానిస్తే దేవుడు వస్తాడు, సాతాన్ని ఆహ్వానిస్తే సాతాను వస్తాడు. ఓకే? ఏ మనిషి అయితే ఎవరిని ఆహ్వానిస్తాడో, ఒకవేళ దేవుణ్ణి ఆహ్వానించిన మనిషి యొక్క జీవితము దేవుడి యొక్క నడిపింపులో ఉంటుంది, సాతాన్ని ఆహ్వానించిన మనిషి యొక్క జీవితము సాతాను నడిపింపులో ఉంటుంది. టోటల్ గా ఎవరో ఒకరు ఒక మనిషిని ఖచ్చితంగా నడిపిస్తుంటారు. దేవుడు నడిపిస్తున్న మనిషి, దయ్యము నడిపిస్తున్న మనిషి. రైట్. మరి ఈ సంగతి మనకు అర్థమైందా? అంటే మన సొంత జ్ఞానంతో నడిస్తే ప్రమాదము అని మన సృష్టికర్త మనకు చెప్పాడని మనకు అర్థమైందా? చూడండి ఒకసారి ఆ మాట చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం.